అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమే కావాలని చేసినవని ఆరోపించారు. అలాగే తమ పార్టీ కార్యకర్తల వ్యక్తిత్వానికి మరియు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ప్రసారం జరిగిందని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం మీడియా బాధ్యతకు విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాప్తాడు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు మండల ఇన్ఛార్జ్ సాకే వెంకటేష్, విశ్వనాథ్ రెడ్డి, చిట్టిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితర నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జర్నలిజపు విలువలను తుంగలో తొక్కి చంద్రబాబుకు బానిసగా బతుకుతూ చంద్రబాబును మెప్పించేటువంటి కార్యక్రమాలు అనేకం చేశాడు. ఉచ్యము కానీ, నీచము కానీ, ఉచితము కానీ ఏది కూడా ఆలోచన లేకుండా గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు వ్యతిరేకులపైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వచ్చినారు. మరి ఈరోజు అది పరాకాష్ఠకు చేరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అనుచరులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా వెన్నెముక లేని వారని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వారి పిల్లలను వాళ్ళు వదిలేసి చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారని వ్యాఖ్యానించడం జరిగింది. సమాజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, జర్నలిజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, కలం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఇంతటి హేయమైనటువంటి వక్ర భాష్యాన్ని రాతలలో విషం చిమ్ముతూ వ్యక్తీకరించినటువంటి బిఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని, తత్సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆయన పైన కేసు నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ను సమర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి, రాప్తాడు సిఐ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయ్యా, మీరు మా అందరి మనోభావాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటాను కోట్ల కార్యకర్తల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకొని మా కుటుంబాలలో ఖర్చులు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి హేయమైన నీచమైన చర్యపైన చర్య తీసుకోవాలనేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, మీ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ పార్టీ సభ్యులు కానీ మీ భార్య పట్ల అనుచితంగా వ్యాఖ్యానం చేశారనేసి కొందరి మీద మీరు పోరాటమే చేశారు. మీకు బహుశా మీ పార్టీ అంతా కూడా మీకు మద్దతు తెలిపి ఉండొచ్చు, మీకు అండగా నిలబడి ఉండవచ్చు. అందులో నిజాలు దైవానికి ఎరుగు. కానీ ఇందులో ఛానల్లో నేరుగా ఒక వ్యాఖ్యాత చేత మాటలు చెప్పించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే మీరు నిజంగా క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇటువంటి చర్యలకు పాల్పడిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మీరు మీ ప్రభుత్వం కూడా కోరాలని డిమాండ్ చేస్తున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.